మార్కండేయ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? జీడిమెట్ల. ఇక్కడ మా సెల్లు దిక్కు ముఖం పెట్టు. ఇప్పుడు నీకు జర దూరం చూపి అమ్మా, దూరం నడిచేది చూపి. ఇంతకుముందు కాల్ చేయి పడిపోయింది కదా, ఎక్కడెక్కడ తిరిగినావు? ఎన్ని సంవత్సరాల నుంచి బయట తిరిగినావు? డాక్టర్లు ఏం చెప్పిర్రు? 7-8 ఏళ్ళే. అప్పుడు బెడ్ మీదకి వెళ్ళి లేవకపోతేవి, నడవకపోతేవి. ఇప్పుడు ఈశ్వరప్పమ్మ క్లినిక్లో వచ్చినాక ఎన్ని నెలలే వాడి? 4 నెలల్లో ఇప్పుడు ఏమేమి మార్పు వచ్చింది? నిలబడి వస్తుంది. వెరీ గుడ్. బెడ్ మీదకి వెళ్ళి కూడా లేచి నడుస్తున్నావు. మరి ఇంకొక 6 నెలలు అయితే నువ్వు రన్నింగ్ చేస్తావు. అవు మళ్ళా అది పెద్దదా? 8 ఏళ్ళ నుంచి పడిపోయిన కాలు చేయి వెంటనే లేస్తుందా? మెదడులో రక్తం గడ్డగట్టి అంతా మంచిగా కావాలి కదా. ఇంకా చిన్న ఏజ్, ఇంకా మస్తు ఉంది లైఫ్. చెప్పినట్టు నువ్వు 6 నెలల ఏడాది, ఇప్పుడు 8 ఏళ్ళ నుంచి తక్కువ అయినావు. మరి ఇప్పుడు 4 నెలల్లో లేచి నడుస్తున్నావు అంటే మంచిగా అయినట్టే కదా. మరి లేచి ఉరికేటట్టు చేస్తా అంటున్నా. మరి చెప్పినట్టు మంచిగా వాడాలి. పో పడుతుంది మంచిగా. నేను అంటున్నా లేపు 2 నెలలు కూడా మంచిగా కావచ్చు, ఊరుకోవచ్చు. నేను చెప్పరాదు, నీకు మందు ఇచ్చిన మందు కరెక్ట్ వాడుకో. మంచిగా వేసుకుంటే నీ చేతుల్లో ఉంటుంది, నా చేతుల్లో లేదు. మంచిగా వాడితే తొందరగా మంచిగా అవుతావు. ఓకేనా? దా మార్కండ ఇట్లా చక్కగా రా. కాలు మంచిగా లేపుతుండే కదా, అప్పుడు లేపకపోతుండే. ఇప్పుడు మార్కండే ఇప్పటిదాకా నువ్వు ఎన్ని నెలలు మందులు వాడినావు? 3 లక్షల దాకా వాడినా సార్. ఇది 6వ నెల. 3 నెలల వరకు లేచి నడిచిండు. ఇది 6వ నెల. ఇప్పటిదాకా బయట ఎక్కడ మస్తు ఖర్చు పెట్టినావా? ఎక్కడెక్కడ తిరిగి వచ్చినావు? కర్ణాటక. ఏమంటారు ఇక కొడుకులు పెట్టి అలసిపోయారు. ముగ్గురు బిడ్డలే. అయ్యో పాపం. మొత్తానికి నీ అదృష్టం మంచిగా ఉండి మళ్ళీ మన ఇక అడ్డం దొరికింది, ఇక వచ్చి మంచిగా అయిపోయినావు. టీవీలో చూసే వచ్చినావు ఇడికి. మరి నేను మొదలు ఫస్ట్ రోజు ఏం చెప్పినా నేను నడిపించి క్లినిక్ వచ్చేటట్టు చేస్తానా. ఇప్పటిదాకా నీకు ఇంటికే పంపించిన కదా కొరియర్లా. ఇప్పుడు ఈరోజు నువ్వు నడుచుకుంటూ ఇందాక వచ్చినావు. వచ్చినావా? హాస్పిటల్ చూస్తా పోదాం అన్నావా? వెరీ గుడ్. ఇప్పుడు క్లినిక్ దాకా వచ్చినావు. ఇంకొక 2-3 నెలలు అయితే నువ్వు లేచి రన్నింగ్ చేస్తా. మొదలు ఎట్లుండే పరిస్థితి ఇప్పుడు ఎట్లా అయింది చెప్పు పని? ఒక్కరిని వచ్చిపోతున్నావు. వెరీ గుడ్. ఇంకా మంచిగా అవుతావు. ఇట్లనే మెయింటైన్ చేయి. ఏమంటారు మీ వాళ్ళు బంధువులు? బయట మస్తు ఖర్చు. ఎంత ఖర్చు చింపిపటిక మరి మంచిగా ఇంకా